వారు చెప్తామా హల్లెలూయా. మూర్ఖ చిత్తులు, మూర్ఖంగా మాట్లాడేవారు, మూర్ఖంగా ప్రవర్తించేవారు, మూర్ఖంగా నడుచుకునేవారు, మూర్ఖంగా జీవించేవారు దేవునికి హేయులు. అలాంటి వారు దేవుడికి హేయంగా కనబడుతూ ఉన్నారు. కానీ భక్తులు వాక్య వెలుగులో మనం చూస్తే యథార్థవంతులు ఆయనకు ఇష్టలు. యథార్థ జీవితాన్ని జీవించేవారు, యథార్థంగా బ్రతికేవారు, యథార్థంగా మాట్లాడేవారు. కుటుంబంలో గాని, సంఘములో గాని, సమాజంలో గాని ఎక్కడైనా యథార్థంగా జీవిస్తే అటువంటి వారిట దేవునికి ఇష్టమైన వారిగా ఉంటారు. కానీ పెద్దలేదు ఒక సామెత అంటారు, యథార్థవాది లోక విరోధి. దేవుని బిడ్డరా, ఉన్నట్టుగా యథార్థంగా జీవిస్తే అది అతనికి నచ్చదు సమాజానికి. కానీ ప్రభు అంటున్నాడు, నీవు చేసే భక్తిలో, నీవు కలిగిన విశ్వాసంలో, నీవు చేస్తున్న ఆత్మీయతలో, నీవు కలిగిన పరిశుద్ధతలో యథార్థంగా ఉండాలి. సంఘములో, సమాజంలో, కుటుంబంలో యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఎవరు జీవిస్తారో అటువంటి వారు దేవునికి ఇష్టమైన వారు. మొదటిగా దేవునికి ఇష్టమైన వారు ఎవరు? భక్తులు దేవునికి ఇష్టమైన వారు. రెండవదిగా ఎవరంటే దేవునికి ఇష్టం? యథార్థవంతుడు. మూడవదిగా, ఎందుకంటే సమయం లేదు, మూడవదిగా మనం చూస్తే దేవుని బిడ్డ వాక్య వెలుగులో మాట్లాడుతుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. ఈ భూమి మీద జీవిస్తున్న మనము, బ్రతికి ఉన్న మనము దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? విశ్వాసాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టమై ఉన్నామంటే అది అసాధ్యమని వాక్యం చెప్తుంది. ఏది ఆ విశ్వాసం? ఏది ఆ నిరీక్షణ? దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్న మనము, ప్రభు మన కొరకు వచ్చాడు, విలువైన రక్తాన్ని చిందించాడు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, అమూల్యమైన రక్తంలో కడగబడి మారు మనసు నిమిత్తమై, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము పొంది ఆయన ప్రభు బలలో పాల్పంపులు పొందితే మనం ఇక్కడ మరణిస్తే అక్కడ జీవించగలము, లేదా ఇక్కడ కన్ను వస్తే అక్కడ కన్ను తెరవగలమనే విశ్వాసం. నా జీవితంలో దేవుడు కార్యం చేయగలడని విశ్వాసం. ఆ రీతిగా విశ్వాసాన్ని కలిగి ఉన్న వారట దేవునికి ఇష్టమైన వారు. ఆస్తి ఉన్నా లేకపోయినా, సంపద ఉన్నా లేకపోయినా, నీకు ఏమున్నా లేకపోయినా విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే నీ విషయమై దేవుడు ఇష్టపడతాడు. నేను చెప్పిన ఈ మూడు విషయాల్లో మరి ప్రభుదాసయ్య గారు అనేక ఈ అనుభవాలు కలిగి ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఆయనకు చాలా విశ్వాసం. ఏదైనా వార్త చెప్తే, ఏదైనా సువార్త చెప్పాలంటే మొండిగా ఉండేవారు. లేదు బ్రదర్, వాళ్ళు వింటారు, వాళ్ళకి చెప్పాలనేవారు. కొన్ని సందర్భంలో నాకు టెన్షన్ అయ్యేది. 12 అయినా సరే వచ్చి సున్నిపేటలో ఉన్నప్పుడు 12 అయినా బ్రదర్ పలానా ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసి వద్దామంటారు. అయ్యా టైం ఓవర్ అయింది, ఈ టైంలో వద్దంటే దేవుడు నాకు చెప్తున్నాడు వెళ్ళాలి బ్రదర్. అయ్యా వెళ్ళటానికి ఒక సమయం సందర్భం ఉంటుంది, ఈ టైంలో పోకూడదు అంటే వినేవాడు కాదు. నేను వెళ్తున్నా, దేవుడు చెప్పిండు వస్తావా రావా అనేవాడు. వస్తా